పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈరోజు డిసెంబరు 19వ తారీఖు. లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనము నుండి 25వ వచనం వరకు. యూదయా దేశపు రాజగు హేరోదు కాలమున అబియా వర్గమునకు చెందిన జెకర్యా అను యాజకుడు ఒకడుండెను. అతని భార్య అహరోను వంశీయురాలగు ఎలిజబెతమ్మ. వారిద్దరూ దేవుని దృష్టిలో నీతిమంతులై ఆయన ఆజ్ఞలకు నియమములకును బద్దులై ఉండిరి. ఎలిజబెతమ్మ గొడ్రాలగుటచే వారికి సంతానము లేదు. ఇద్దరును కడు వృద్ధులు. ఒక దినము జెకర్యా తన వర్గము వంతు ప్రకారము దేవుని సన్నిధిలో యాజక విధిని నెరవేర్చుచుండెను. ఆనాటి యాజక సాంప్రదాయానుసారముగా అతనికి దేవాలయంలోనికి వెళ్ళి ధూపము వేయు వంతు వచ్చెను. అతడు ధూపము వేయు సమయమున ప్రజలు వెలుపల ప్రార్థనలు చేయుచుండిరి. అప్పుడు ధూపపీఠమునకు కుడి ప్రక్కన దేవదూత ప్రత్యక్షమాయెను. దేవదూతను గాంచి జెకర్యా తొట్రుపడి భయపడెను. అప్పుడు దేవదూత అతనితో, జెకర్యా, భయపడకుము, నీ ప్రార్థన ఆలకింపబడినది. నీ భార్య ఎలిజబెతమ్మ ఒక కుమారుణ్ణి కనును. అతనికి యోహాను అను పేరు పెట్టుము. నీవు ఆనందముతో ఉప్పొంగెదవు. అతని జన్మ అనేకులకు సంతోష కారణమగును. ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడగును. ద్రాక్షారసము గాని మద్యము గాని పానము చేయడు. తల్లి గర్భమునే పవిత్రాత్మతో నింపబడెను. అతడు ఇజ్రాయేలు సంతతిలో అనేకులను ప్రభువైన దేవుని వైపు మరలించును. అతడు ఏలియా ఆత్మను శక్తిని కలవాడై ప్రభువునకు ముందుగా నడుచును. అవిధేయులను నీతిమంతుల మార్గమునకు మరల్చును. ప్రభువు కొరకు సన్నద్ధులైన ప్రజలను సమాయత్తపరుచును అనెను. అంతట జెకర్యా దేవదూతతో, ఇది ఎట్లు జరుగును? నేనా ముసలివాడను, నా భార్యకు కూడా వయసు వాలినది అని పలికెను. అప్పుడు దేవదూత, నేను గబ్రియేలును, దేవుని సన్నిధిలో ఉండువాడను. ఈ శుభ సమాచారమును నీకు అందజేయుటకు పంపబడితిని. నీవు దేవుణ్ణి విశ్వసింపనందున అది నెరవేరు వరకు మూగవాడవై ఉందువు అని పలికెను. ఇంత వెలుపలి ప్రజలు జెకర్యా కొరకు వేచియుండి, దేవాలయమున అతను ఇంత జాగు చేయుటకు కారణమేమా అని ఆశ్చర్యపడిరి. జెకర్యా కొంతసేపటికి దేవాలయములో దివ్య దర్శనమైనదని తెలుసుకొనిరి. జెకర్యా మూగవాడై సైగలు చేయుచుండెను. సేవా సమయము ముగియగానే జెకర్యా తన ఇంటికి వెళ్ళిపోయెను. కొన్ని రోజులు గడిచిన పిదప జెకర్యా భార్య ఎలిజబెతమ్మ గర్భము ధరించెను. 5 మాసముల వరకు ఆమె పరుల కంట పడకుండెను. నేటికి ప్రభువు నన్ను కరుణించెను, ప్రజల మధ్య నా నిందను పోగొట్టెను అని ఆమె పలికెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.